సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన పలు కీలక అంశాలను వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్టు తెలిపారు. మేధావులు, నిపుణులతో సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని, 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని, దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు శ్వేతపత్రాల విడుదల చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువ అన్నారు. జగన్ మూర్ఖత్వంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందన్నారు. 2009లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్ను మార్చారు. వైఎస్ కాంట్రాక్టర్ను మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచాయి. వైఎస్ చేసిన తప్పే జగన్ కూడా చేశారు. పీపీఏ హెచ్చరికలను జగన్ పెడచెవిన పెట్టారు. 2018లో డయాఫ్రామ్ వాల్ను 436 కోట్లతో పూర్తి చేశాం. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు ఖర్చవుతుందని, కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కనీసం 2 సీజన్లు అవసరమన్నారు చంద్రబాబు. జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయన్నారు. టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తయితే వైసీపీ హయాంలో 3.84% పనులే జరిగాయన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో జగన్ 3,385 కోట్లు మళ్లించారని చెప్పారు. పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తామని, ఆ నిపుణులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 4,900 కోట్ల నష్టం జరిగిందన్నారు. పోలవరం కోసం మేము పడిన శ్రమను జగన్ వృధా చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేస్తామో నిపుణులే తేల్చాలన్నారు. పోలవరంలో ప్రధాన దోషిని జనం ఇంటికి పంపారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే 2 భాగాలున్నాయి. కానీ మొదటి భాగం పోలవరం, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టులు. ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 64,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను. రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను. ఆ విషయాలు మళ్లీ నేను మాట్లాడతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.